ఏ రాజా రాయో మా వాళ్ళందరూ ఏదో ముచ్చట మరి ఆ ముచ్చటేందో తెలుసుకుందాం రా. బాగున్నారా ఇంటికాడ పోరగాళ్ళు పొట్టగాళ్ళు పిల్లలు జనాలందరూ అందరు బాగున్నారు? అందరం బాగున్నాం మామా. ఓహో అందరం బాగున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అవునవును మామా, లేకపోతే ఇక్కడికి ఎందుకు వద్దాము? అదే మామా. అవన్నీ కాదు కానీ కొండ చీకలేసి పిలుస్తున్నావు, ఆ పిలిచిన సంగతి ఏంది? ఎందుకు రమ్మన్నావు? సిల్క్ 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 అని మెరుతున్నాయి ఏంటి? ఏదో నాకు కూడా అంతా కొత్త కొత్తగా కిక్కు మిక్కు మిల్క్ మిల్క్ అంటే ఏంటి అన్నావు? ఏమో ఎర్రెర్రగా పచ్చ పచ్చగా తెలుగు తెలుగు ఏంటి బాబు? ఎక్కిపోతున్నది బాబు. ఏంటియో ఇవే మన ఎన్నడు రాపోతున్నారు? ఇవైతే మాకు ఎరికేనే ఎరికేనా? ఇవైతే ఎరికే కానీ ఇవేందో మాకు తెలియదు బాబు. అవునారు ఎవరు ఏందో మరి అంతా కథ గమ్మతే ఉండవు. ఈ కథ అంతా మన మామ తెలియాలంటే మనకు అయ్యగారు చెప్పాలా, పరంజుతయ్య గారు. అంతే అంటవా? లేకుంటే మీరు చెప్పండి మామ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. శుద్ధులే చెప్పుదాము రన్న ఓరల్ల యేసు మాటలే చెప్పుదాము రన్న ఓరన్న. శుద్ధులే చెబుతాము రన్న ఓరన్న యేసు మాటలే చెబుతాము రన్న ఓరన్న. శుద్ధులే చెప్పుదాము రన్న ఓరన్న యేసు మాటలే చెప్పుదాము రన్న ఓరన్న. శుద్ధులే చెబుతాము రన్న ఓరన్న యేసు మాటలే చెబుతాము రన్న ఓరన్న. అన్నా ఒక్క నిమిషం అన్నా, ఏమన్నా ఉందా నీ దగ్గర? శుద్ధ గిట్ల మూల ఉంది. శుద్ధులే చెబుతాము రన్న ఓరన్న యేసు మాటలే చెబుతాము రన్న ఓరన్న. శుద్ధులే చెప్పుదాము రన్న ఓరన్న యేసు మాటలే చెప్పుదాము రన్న ఓరన్న. శుద్ధులే చెబుతాము రన్న ఓరన్న యేసు మాటలే చెబుతాము రన్న ఓరన్న. మాయి మాయా లోకము రన్న దీని నమ్మితే మన బతుకు నాశనమన్న. మాయి లోకము రన్న మనము నమ్మితే మన బతుకు నాశనమన్న. మాయి మాయా లోకము రన్న దీని నమ్మితే మన బతుకు నాశనమన్న. మాయి మాయా లోకము రన్న దీని నమ్మితే మన బతుకు నాశనమన్న. ఎన్నాళ్ళు నీవిట్లా ఎత్తుకుంటావా? యేసువే దేవుడంత ఎరగకుంటావా? ఇన్నాళ్ళు నీవిట్లా ఎత్తుకుంటావా? యేసు ప్రభు దేవుడని నమ్మకుంటావా? వీళ్ళందరూ ఏమో బీరిపోయి చూస్తున్నారు నోరు తెరిచి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ సప్పట్లు కొడదాం పాట పాడేటప్పుడు. ఇప్పుడు కాదు, పాట పాడుతున్నప్పుడు సప్పట్లు కొడితే మీకు మహిమ వస్తుంది. ఏ గట్ల కాదు మామ, చలి పెట్టాక సప్పట్టు కొట్టమంటారు. అంతేనారా? ఏ మంచి అయ్యారు టెంట్ వేసిండు, యాప్ సెట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. హల్లెలూయా. ఎన్నాళ్ళు నీవిట్లా ఎత్తుకుంటావా? యేసువే దేవుడంత ఎరగకుంటావా? ఎన్నాళ్ళు నీవిట్లా ఎత్తుకుంటావా? యేసు ప్రభు దేవుడని ఎలుగుకుంటావా? ఎన్నాళ్ళు నీవిట్లా ఎత్తుకుంటావా? యేసు ప్రభు దేవుడని ఎలుగుకుంటావా? యేసు ప్రభు దేవుడని ఎలుగుకుంటావా? ఓ మామ మామా ఇంటికాడ నిమ్మలంగా బుక్క తిని మా ముసలి ఇంత రాగానే ఉడుకుడికి అటికలు ఇంత అన్నం వండింది, ఇంత తొక్కు నూరికి అంచుకు పెట్టి బుక్క తిన్నా. తిని జరగట్లు ఒరిగిందో లేదో కొండకి ఈగలేసి విత్తున్నాడే ముసలు. నాకు కూడా మామ, నేను కూడా ఇందాకనే వస్తే రాగానే కొంచెం కునుకు తీయాలి అని ఒకటే అరచుడు అనమాట, ఒకటే మొత్తుకుంటాడు. ఎందుకు పిలిచిండు, ఎందుకు రమ్మంటుడు ఏం అర్థమైతే నా మామనికి ఎందుకు వచ్చిందో చెప్తా జర వినాలి. చెప్పు మామ. ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు నిన్ను కాక. అక్కో 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 నీ తమ్ముల వచ్చిన మక్క. అక్కో 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 నీ తమ్ముల వచ్చిన మక్క. అక్కో 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 నీ తమ్ముల వచ్చిన మక్క. అక్కో 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 మీ తమ్ముళ్ళ వచ్చిన మక్క. మీ పీటకు రాలేదక్క. మీ పీటకు రాలేదక్క.
ఏమో వార్త అంటాడు, ఏదో అక్క అక్క అంటాడు, అక్క అక్క అంటుండు, మీ ఊరికి వచ్చినామంటుండు, తమ్ముళ్ళమంటుండు, తమ్ముళ్ళమంటుండు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మావా ఏ పేపర్ వార్త కాదు, టీవీ వార్త కాదు, ఇంకే వార్త పట్టుకొచ్చిండు ముసలాడు. శుభవార్త పట్టుకొచ్చిండో రక్షణ వార్త ఏ వార్త పట్టుకొచ్చిండు మావా? అది ఎటువంటి వార్త నీకు తెలుసా? ఏమన్నా నాకే తెలియదు మావా. తెలియదా? తెలియదు మావా. ఏ మామా ముసలాడికి ఏమో అయింది కానీ అయింది ఒకటే వార్త వార్త అన్ని అత్యంత వెళ్ళిపోయిండు. ఏమో టీవీ వార్త అంటున్నావు, పేపర్ వార్త అంటున్నావు, ఆ వార్త కాదన్నావు, ఈ వార్త ఏ వార్త చెప్పడానికి ఓరి వారే, లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి. ఆహా వార్త పేపర్ ఉంది, అవును సాక్షి పేపర్ ఉంది, ఉన్నది, రకరకాల వార్తలు ఉన్నాయి. ఉన్నాయి. వారే ఏయ్! మన ఊళ్ళకు గ్రామ పంచాయతీ కాడికి వార్త పేపర్ వస్తుంది. అవునమ్మా. ఆ పేపర్ లో ఎన్నడైనా ఎప్పుడైనా సంవత్సరానికి 365 రోజులు ఆహా ఒక్క రోజైనా పేపర్ లో ఇలా మన దేశంలో లేకుంటే మన రాష్ట్రంలో మన ప్రపంచంలో ఇలా గుడ్ న్యూస్ అయ్యా మంచి దినమయ్యా అని మనం చూడలేం. ఏ చూడలేదు మామ. చూసినావు ఎప్పుడన్నా? ఎప్పుడు చూడలే మామ. నీవు టీవీ కనుక 50,000 పెట్టి కొనుక్కున్న టీవీ కనుక ఓపెన్ చేస్తే ఎక్కడైనా ఈ రోజు శుభదినమయ్యా, ప్రపంచం అంతా మనశ్శాంతిగా ఉందయ్యా అని ఒక్క దినం కూడా మనం చూడలేము. పేపర్ వార్త కాదు ఇది, ఇది టీవీ వార్త కాదు, నీ చేతిలో ఫోన్లో ఉన్న వార్త కాదు. ఏం వార్తనో చెప్పాలి నా బిడ్డ. లోకము నుండి అక్క దిగి వచ్చిన వార్త, అక్క 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 తమ్ముల వచ్చిన వార్త, వచ్చిన మక్క. మళ్ళా కదే పాట రాస్తుండేవి. అదే వార్త అంటాడు, పరలోకం అంటాడు, భూలోకం అంటాడు. ఏమో దిగి వచ్చిందంటే ఏం దిగి వచ్చింది? పరలోకము నుండి ఏంటండి? దిగి పరలోకము నుండి వైకుంఠము నుండి అదేనుండదు మామ. పుణ్యక్షేత్రము నుండి కళ్యాణం అనేది స్వర్గము నుండి కళ్యాణం మామ. ఇగో ఈ 3 మాటలు ఆహా వైకుంఠము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆహా స్వర్గము అనే మన మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఓహో. పరలోకం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ. దీని భాష వేరే కానీ భావం మాత్రం ఒక్కటే బిడ్డ. అయ్యో మామ మాకు భాషతో నక్కర్లేదే. ఆ బాబాయ్ చక్కగా చెప్తున్నారు. ఓరి వారి నేను పరలోకము నుండి దిగి వచ్చిన వార్త అని చెప్తున్నా. వార్త ఏం వార్త చక్కగా చెప్పరాదే. ఓరి వారే అదే చెప్పడానికి వచ్చిన బిడ్డ. చెప్పు మామ కొంచెం. పోయినా ఇదే మన వెళ్ళి అంతే ఏంటి తెలుసా? ఏంటి వాడు పోయేది చక్కగా అలాగే పోతాడు. ఇక వారి పనే డ్యూటీ అది చెడగొట్టేసి డ్యూటీ ఆనది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చెప్తావా నోరు నలము వీళ్ళకి ఆకలి అవుతున్నట్టుంటుందిరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకలి అయిన హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నేను చెప్పలే వీళ్ళకి ఆకలి అవుతుందా అందరికి. ఓరి వారే పరలోకము నుండి దిగి వచ్చిన వార్త ఏందో చెప్పాలి. చెప్పు మామ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంటికి వచ్చే దేవుడు వచ్చే పశ్చాత్తాపముతోటి నీ పాపము బ్రతుకంతా పశ్చాత్తాపం అంటే ముసలుడు మళ్ళీ కొత్త కథ పెడుతున్నాం. ఇప్పుడు అదేదో అన్నాడు పరలోకం వార్త అన్నాడు, మీది నుంచి వచ్చింది అన్నాడు, కిందికి వచ్చింది అన్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపం ఇదెక్కడే వచ్చింది మామ. ముఖార్థమైతే ఒట్టు మామ. ఓ మామ ఇక మాకైతే ఏం సమస్య లేదు. పరలోకము నుండి దిగి వచ్చిన వార్త ఏందో ఈ రాత్రి మనం ఆలోచించాలి. ఎవరికి ఆలోచిస్తే కీడికి ఎందుకు రక్షణ నీ ఇంటికి వచ్చిందని చెప్తున్నా. రక్షణ 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 మా ఇంటి పక్క వాళ్ళు రక్షణ అంటే ఇద్దరు ఉన్నారు. మాకు ఆమె తెలుసు నాకు తెలియదు బాబు. రక్షణ అంటే ఏందో తెలియదు బాబా. పశ్చాత్తాపం అంటే ఏందో తెలియదు. పాపం అంటే ఏందో తెలియదు. తెలియదు బాబా మాకైతే. పాపం అంటే పొడుగుంటదా?
ఏం అడ్డం ఉంటుందా తెల్లగా ఉంటుందా కర్రెగా ఉంటుందా నల్లగా ఉంటుందా మాకేం పెరిగానే ఎత్తు ఉంటుందా మాకేం లోతు ఉంటుందా అసలుకే తెలియదు అని చెప్పండి ఉంటది రాదు దాని రంగేమని ఉందా ఇద్దరు చెప్పు మామ అంత రంగేందో దాని రూపం పుట్టిన ప్రతి మానవుడు కూడా పుట్టుకతోటే పాపి ఆహా అని అంటే పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలలో దేవుని వాక్యములో రాయబడింది ఆహా. 51వ కీర్తన గ్రంథములో 5వ వచనములో మీరు ఇంటికి పోయినాక చదువుకోండి ఏముంది అక్కడ ఒక మాట ఉంది ఏంటిదో కదా ఇదిగో దావీదు రాజు అయినట్టు ఒక ఆయన ఉన్నాడు ఆహా. ఆయన అంటున్నాడు నా తల్లి పాపములోనే గర్భము ధరించింది ఓహో ఇగో పాపం పోవాలంటే ఇసోపుతో నన్ను గడగయ్యా అంటున్నాడు ఏంటండి ఇసోపురా ఏ సబ్బు ఇసోపు మంచిగా మాట్లాడేది బాబులు ఈసోపురా ఈ సోపు అంటే ఆ సోపు చేస్తారు వాళ్ళు సుమా ఓయ్ వారే ఇసోపు ఇసోపు ఈ సోపు అంటే ఏంది ఇసోపు అంటే సోపురావులే అవ్వదు. ఓ మామ షాపుకి పోదాం మనం ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద షాపులు ఏదైనా ఉంటే పోయి షాప్ కాడికి పోయి ఈ మోత్కూరులో పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి మావా. షాపింగ్ మాల్ ఉన్నాయా చాలా ఓ సారు ఆ. ఓ అమ్మ మాకు ఈ సోపు ఇవ్వను ఇస్తారే వాళ్ళు వాళ్ళ ఆ. ఏ ఊరే అనేది పిచ్చని వాళ్ళు వచ్చిన పట్టరు మామ పిచ్చోడు కాదే ఇయ్యా. రొక్కల బండి అందుకొని అవును మామ. ఇవంతా ఈ మనం చెప్తాం ఈ సోపు ఆడ ఉండదా మామ? ఈ ముసోడు చెప్పేది కదే ఉంది కదా మరి. ఎందుకు ఆయన మాట వింటే మన ఈ మనం అయిపోద్ది ఓ మామ. మామ హల్లెలూయా హల్లెలూయా. ఓయ్ వారే రాజు అంటున్నాడు ఏమంటుండో నేను తల్లి గర్భములో పాపంతోనే వచ్చాను ఆహా. ప్రతి మానవుడు ప్రపంచంలో ఏ మేధావైనా పర్వాలేదు ఆహా. సామాన్యులైనా ధనికులైనా దరిద్రులైనా ఎవరైనా పర్వాలేదు ఆహా. అందరూ కూడా జన్మతోని పాపమే అవును. అంటే పుట్టుకతోటే పాపి ఓహో. ఆ పాపం పోవాలంటే వారే సబ్బు కావాలరా ఏ సబ్బే వారి ఓ. నీ నెత్తికి మహిళ పడితే ఏం పెడతావురా కీక్ పేస్ ఏం పేసరా కీక్ పేస్ కీక్ పేసా ఆ. అది ఎట్లుంటది ఇగో మా ఊళ్ళే ఆ. మనకి జంగామవతల మా ఊరు ఆ. మా ఊళ్ళో ఒక కొమటా ఉన్నది అవు ఓ అమ్మ ఓ అమ్మ ఓ అమ్మ నాకు కీక్ పేస్ అనగానే ఇంకా మీద దిగుట్లకి తీసి నాకు ఇస్తుంది కేక్ పేసా కీక్ పేస్ అంటే అర్థమైంది ఆ కలర్ మీకేమన్నా వాడు భాష నాలుగే తిరగదానికి ఏం జర నా తొట్టుకుంటది బాగా. వారు వారే, బట్టలకు మైల పడితే ఏం పెడతావు బిడ్డ నేనా మామ ఆ. వానికి వద్దనే లేదు ట్రిపుల్ ఎక్స్ ఏం పేరురా ట్రిపుల్ ఎక్స్ టీపుల్ ఎక్స్ అవును మామ. ఇది ఎక్కడ టీపుల్ ఎక్స్ అంటే ఒక దాని ఇప్పుడు టీపు లేకుండా టైర్లు వచ్చినాయి ఏ, అది కొత్తగా వచ్చింది బాబా కంపెనీ ఏం పేరురా ఆ? Triple X. ఏ, కాదు వాడికి నాలుగే తిరుగుతలేదు కానీ ఆ. ట్రిపుల్ హెచ్ సబ్ అంట ఓహో అది మామ. ఆ, గదే. వారే ఇగో నీ శరీరానికి మైల పడితే ఏం పెడతావురా ఆ? శరీరానికి మైల పడితే ఏం పెడతావురా లచ్చు ఆ? అబ్బా అందుకే వీడు లక్షణంగా ఉన్నాడు ఇక చూసుకో ట్రిపుల్ ఎక్స్ పెట్టిండు లక్ష పెట్టి ఏ లచ్చు ఇగో ఆ. క్లినిక్ ప్లస్ పెట్టినందుకు అద్దెకరం ఏ, ఇంతకైంది మామ మరి. హల్లెలూయా శరీరానికి మైల పడితే లక్ష సబ్బు పెడతావు నెత్తికి మైల పడితే క్లినిక్ సబ్బు పెడతావు ఈ బట్టలకు మైల పడితే ట్రిపుల్ ఎక్స్ అనేటువంటి రకరకాల సాంపులు పెడుతున్నావురా కొడుక కొమరయ్యా అంతకు మైల పట్టింది రాత్రి కడుక్కోరా ఏడా ఏమో మామ ఏడ పట్టింది మామ అసలు ఆ పదమే నాకు అర్థం కాలే మామ. ఏమో మధ్యలో మళ్ళీ పని చెప్పు మామది ఓరి ఓరి ఇగో నెత్తికి మైల పడితేనేమో క్లినిక్ ప్లస్ అవును. అవును శరీరానికి మైల పడితేనేమో లక్ష సబ్బు ఆ పెడతావు లక్ష సబ్బు నీ పెట్టావు. బట్టలకు మైల పడితేనేమో త్రిపులకు పెడతావు అవును మామ. కానీ నీ ఆత్మకు మైల పట్టిందని చెప్తున్నారా ఏంటిది నీ ఆత్మకు మైల ఇంకా లోపల నాత్మకెట్ట పట్టింది మైదా ఓ ఇసంటోడే వీడు ఉష్కముడిగాడు ఇక వీడేమో పొండముడిగాడు ఏ అట్ట కాదు మామ. వీళ్ళే మనుషులు ఇప్పుడు అనుమానాలు ఎక్కువ వీడికి అరే ఎప్పుడైనా. మరి అట్ట కాదు ఆ. ఇక గిదానికి పెట్టిన గిదానికి మా వాడు పెట్టిండు తీసి పెట్టి ఇంకా లోపల ఉన్న దానికి మైలెట్ల పడుతుండొచ్చు ఓరి ఓరి సంవత్సరం పోయిన సంవత్సరం కొన్నావు బట్టలు ఆహా. ఒకవేళ నీ బట్టలు ఒక బీరువాలో పెడితే అవును. అన్నకు ఇంత కూడా తుమ్మువాలు పోదు. తాళం వేస్తావు అవును. మరి అన్నకెట్లా తుమ్ము పోయిందిరా అయ్యో మా ఇంట్లో మామ ఆ. మా అత్తగారు పెద్ద పంక పెట్టిండే ఓహో ఆ పంక మా బుడ్డపోడు పోయి దాన్ని కట్టుకునేస్తాడు ఓ ఆ వేసిన అది గిర్రా 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 తిరుగుతుంది ఆ గిర్రా గిర్ర దగ్గర కింద కూడా అంతా మీది గిరేస్తాడు దాని ఓహో ఆ. అంటే ఎంత మంచిగా సందు లేకుండా వేసిన బీరువాలో ఉన్న బట్టలకు తుమ్ము పడుతుంది అది పోతుంది. నువ్వు పోయి ఆ బట్టలు ఇట్లా దులుపు పరక్టీస్ గా నువ్వు దూడు ఆహా. దుమ్మెలుతుందా బట్టలకు ఆహా. అంటే వారే ఇగో మరి లోపలికి పోయిన ఆత్మకి ఎట్లా మైల పట్టిందని నువ్వు నన్ను అడుగుతున్నావు వారి. అవునవును. ఇగో నీ ఆత్మకు మైల పట్టిందని రాజా చెప్తున్నారా ఏ రాజు చెప్పి ఆయన దావీదు రాజు అన్నాడు మా ఊళ్ళో అయితే కానీ లేడు. ఓరి వారే ఓయ్. పాపము లేని
చప్పట్లు కొడితే నిండా సలాం పెడతా. పాట పాడేటప్పుడు కొడితే మీకు నిద్ర రాదు. హల్లెలూయా. పాపము లేని నీతిమంతులు ఎవ్వరు లేరండి. 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 పాపం పోతుంటే ప్రభువును చూడలేవు. పాపము పోతుంటే నువ్వు ప్రభువును చూడలేవు. పాపం పోతుంటే నేను అడిగింది ఏంది ముసలోడు చెప్పేది ఏంది మామ? ఎక్కడో లోపల అన్నాడు, ఇది పరిశాన్ అన్నాడు. పరిశాన్ అన్నాడు. నేను అడిగింది ఏంది? లోపల పట్టిన దానికి మైలెట్లా పోతుంది ఆహా అడిగాను. ఇగో దివాన్ కూరడాట తీర్థం పోయిండట. ఏంటి పోయిండే? తీర్థం. ఏ తీర్థం మామ? మా దగ్గర జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. వారి వారే ఇక దేవుని గానక మళ్ళీ వచ్చిందని మా తాత చెప్పేది వెనకట. వారి వారే నేను లోపట ఎట్లా పోయిన మైల ఎట్లా పట్టింది ఆత్మకని నువ్వు అడిగిన దానికే సమాధానం బిడ్డ ఇది. ఏం అర్థం కాలేదు. వారి వారి దావీదు రాజు కూడా ఏమంటుండంటే నేను తల్లి గర్భములో నుండి పాపముతోనే పుట్టాను. అవును. చరిత్రలో మానవుడు ఎవరైనా పర్వాలేదు, మానవ జాతి అందరు కూడా జన్మతోనే పాపే. అవును. ఈ పాపం పోతనే కాని ప్రభుని చూడలేవు. ఆ ప్రభుని చూడకపోతే పరలోకము వెళ్ళలేవు అనే విషయాన్ని అర్థమైందా బిడ్డ? సరే గాని ఇప్పుడు ఈ పాపం ఎట్లా పోవాలి చెప్పు మామ. ఓరి వారే నేను చెప్పిండ్రా సబ్బు కావాలి. మా ఊళ్ళకి సబ్బు లేదే. సబ్బు లేదా? ఇప్పుడు చెప్తారా? నువ్వు చెప్పిన సబ్బే లేదు. మహిళ పడితే క్లినిక్ నేను చెప్పిన సబ్బు దొరుకుతాయి కానీ నువ్వు చెప్పిన సబ్బు దొరకదు. ఈ కంపెనీ ఎక్కడైనా ఉందా మరి భూమి మీద? అంటే ఈ పాపం కడిగే సబ్బే నన్ను ఉందా అని అంటే ఓరి వారే చిన్నప్పుడు నేను భువనగిరి హాస్టల్లో చదువుకున్నా. భువనగిరి హాస్టల్లో చదువుకొని ఇట్లాంటి పొరగలప్పుడు అందరం ఏం చేసేదంటే ఇంత దొడ్డు సిరపెన్ను పడేది. ఎంత దొడ్డు సిరపెన్ను? ఇంత దొడ్డు ఉండేదిరా. మాకు ఈ పేర్లే తెలియదు. సౌడు పెట్టి ఉతుక్కునేది ఉడకబెట్టి సిరపెన్ను ఏమో మన కూరగాయలు కప్ప పెట్టుకోండు. కూరగాయలు అప్పుడు సబ్బులు లేవురా వారి. అప్పుడు ఒక గిడి సబ్బు ఉండే, అదే నెత్తికి, అదే బట్టలకు, అన్నిటికీ అదే ఉండే. ఇప్పుడు అన్ని రకరకాల దేనికి దానికే తయారైపోయినాయి. అవును మామా. ఓరి వారే ఇగో నెత్తిన పేర్లు ఏమో నల్లగా ఉంటాయి, ఇక శిర పేర్లు ఏమో నాకు తెల్లగా ఉంటాయి. నువ్వు చూసి అదే చూడలేదు మామ. నేనైతే కర్ర పేర్లు చూసినా కానీ చూడలేదు మామ. నీ లెక్కన కుడతాయి తప్పులేక అనుకుంటాయి. అంటే మేము కట్టడం కుడుతున్నావా? అవునరా. ఓ హల్లెలూయా. రక్తం తాగి 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 దొడ్డుగా అవుతాయి. ఇక పోరడేమో రోజు హాస్టల్ నుండి పక్కగా అయిపోయినవరా వీడంతా అంటే ఇక వాళ్ళ అవ్వ అయ్యి వచ్చి చూసిండు వారి గో పెడతలేరు అచ్చల మంచిగా అని చూడంగానే వాళ్ళు లాగిపితే అన్ని శిరపెండే. అయితే నువ్వు మా ఇద్దరు తాగి తాగి ముంగిన పెరుగుతున్నావు. ఈ శిరపెండ్ల బాధకు రోజు పడుతాడు. ఇక తలనొప్పేందుకు ఏం చేసిన కొత్తది కొనుక్కుంటా అని అగ్గిపుల్ల తీసుకొచ్చి కాలబెట్టిన. ఏం కాలబెట్టుకున్నావే? లాగు. అబ్బా ఇంత చక్కటి దొరుకుతాడు. ఇప్పుడు అది కనబడతారు చరిత్రలో. కానీ ఆ శిరపెన్ను వాళ్ళకి ఆశీర్వాదం. అంటే ఇప్పుడు రావాలంటే రావాలకు ఆ శిరపెన్లు ఉంటే నీకు అచ్చవాటు ఉంటది. అంతే
అంతేంటవా దేవునికి స్తోత్రం. మామ నేను పోయి కుక్కని కోసుకుంటే అట్లా చెప్పే ఓరి వారే, అవి ఓవారే, ఆహా. అవి రక్తమంతా తాగుతాయి. ఆహా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓరి వారే, అదే. పాపం పోవాలంటే ఆ, రక్తము కావాలి. ఓ రక్తం కావాలనా? రక్తం రక్తం. ఏమైనా రక్తం కావాలి? ఓరి వారే, ఏయ్. ఒక వ్యక్తి బాగలేకపోతే ఆహా. ఆయనకు రక్తం ఎక్కియాలి అవును ఎక్కిస్తారు అని డాక్టర్లు అంటారు. అవును చెప్తారు. ఆ గ్రూప్ టెస్ట్ కలెక్ట్ చేసి అవును గ్రూప్ కలిస్తేనే ఎక్కిస్తారు. ఏంటిది గ్రూప్ రక్తం గ్రూప్ దాంట్లో కూడా ఉంటాయా? అందులో కూడా ఉంటది. ఓహో ఓ హల్లెలూయా దేవా. ఆహా. అయితే వారి ఏయ్. 103వ కీర్తన దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా ఆహా ఆయనను మాత్రమే ఆరాధించు. ఎవరిని? ఆయనను సర్వేశ్వరుణ్ణి. ఆయన ఆయన స్వయంభవుడు. ఓహో. ఆయన సర్వ సృష్టికర్త. ఆహా స్వయంభవుడు అనే మాటకు ఆ. ఆయన తనకు తానే ఉన్న దేవుడు. ఓ సర్వంతరయామి అనే మాటకు ఆ. ఆయన విశ్వమంతా ఒకేసారి వ్యాపించిన దేవుడు. ఆహాహా. హల్లెలూయా. హల్లెలూయా. వారు వారే. ఓ. ఇదిగో ఆయన మాత్రమే ఆ. ఆ ఏం చేస్తాడు? రక్తం ఇస్తాడు. హల్లెలూయా. రక్తం ఇచ్చినాడు. రక్తం ఇస్తాడు. నీకు ఇచ్చినాడే? నాకైతే యాడిచ్చింది మామ. ఏవో గట్టినవి ఇప్పుడు జనగాం నుంచి కాడికి రంగా గాంచి ఓడిపోయి ఇచ్చినది. అన్ని ఊర్లు పోయిన మామ, ఆ. ఎవ్వరు నాకు రక్తం ఇవ్వలేదు. ఇక నన్నే అడిగి నాకైతే ఎవ్వరు ఇవ్వలేదు రక్తం. మరి అడుగుదాం ఆ నేనైతే- ఆ ముచ్చట. నేనైతే ముగ్గురికి ఇచ్చామని నాకైతే వరి ఇవ్వాలి. ఈ ముసలాడు ఇంత అయితే అంటారు మరి ఏడిచ్చిండ్రు? అడుగుదాం ఎవరు వారు ఇచ్చారు వారే. మామ? ఇగో మా వర్తికి బాగలేకపోతే ఇక పుట్టతోటి ఉంటే ఏమైందంటే డాక్టర్ పని తీసుకపోతే మీకు రక్తం తక్కువ ఉందా అని. ఎవరు మా వర్తి ఏంది ఎవరు మామ? ఏంటి మామ? మా వర్తిరా ముసలాడు మాటలు అంతా మా భార్య దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొడితే పొడితే అంటే నాకు పొడితే పొడితే అన్నట్టు నేను ఓ నేర్పిస్తుంది. నీకు చెవులు మందమైన ఈ మధ్య కాలంలో. ఈ మధ్యన అటు ఇటు ఓరి వారే. కాలికి ఆ డాక్టర్ ఏమంటాడంటే ఇగో రక్తం ఎక్కియాలి. ఆహా. రక్తం ఎక్కియాలంటే ఇగో పొలం దగ్గరికి పోతే రక్తం దొరుకుతుంది. అవును ఇగో నీ రక్తం తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. ఆహా. ఈ రక్తం ఆ రక్తం కలిస్తేనే ఎక్కిస్తారు. అట్లనా? ఇంకా చాలా మంది ఇగో ఎక్కించుకున్న రక్తం అయితే ఇంకా డేంజర్. ఆహా. మనం తిండితోటే రక్తం రావాలి అనుకుంటాం. ఓహో అట్లనా? హల్లెలూయా. హల్లెలూయా. 103వ కీర్తన దావీదు అంటే అదే అంటున్నాడు. ఆహా. నా ప్రాణమా ఆ. యెహోవాను సన్నుతించు, హల్లెలూయా. ఆయన మాత్రమే ఆరాధించు ప్రైజ్ ది లార్డ్. అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. వారి హల్లెలూయా. 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 ప్రాణం అంటే రక్తంలో ఉంటదిరా. రక్తంలో ఉంటాది. గా రక్తంలో ప్రాణం వారి వారి. ఏయ్! రక్తం వేరు, ఆహా. శరీరం వేరు, ఆహా. ఆత్మ వేరు. బాబు ఓ మామ మన నాంపల్లి స్టేషన్ కు సికింద్రాబాద్ స్టేషన్ కు మన శర్రపల్లి స్టేషన్ పెట్టండి పెడుతున్న లింకు. అవునవును. వారి వారే. ఏయ్! మానవునికి శరీరం ఉంది. ఆహా. మనము తినే తిండితోటి భోజన పదార్థాలతోటి రక్తం వస్తుంది. ఓహో. ఆ రక్తం నాడిలో మనకు రక్తం జరుగుతుంది. ఆహా. ఆ రక్తము కిడ్నీలకు గాని, గుండెకు గాని, చిన్న మెదడుకు పెద్ద మెదడుకు గాని ఆ రక్తము ఉంటేనే మనిషి బ్రతుకుతాడు బిడ్డ. అంతే అంటావా? ఓరి వారే. ఏయ్! ఆ కీర్తనాకారుడు అదే మాట అంటున్నాడు. ఆహా. ఇగో రక్తముతో నేను నిన్ను గడుగుతా ఈ రాత్రి. హల్లెలూయా. ఇలా ఒప్పుకుంటే చాలు ఆహా. నీ తిప్పలన్నీ తప్పుతాయి. ఏం ఒప్పుకోవాలి మామ? రక్తం కావాలయ్యా నీకు. అంతే ఓ అయ్యా నాకు రక్తం కావాలి, నా పిల్లానికి రక్తం కావాలి, నా బిడ్డలకు రక్తం కావాలి, నా పొరగానికి రక్తం కావాలంటే ఇస్తాడే. ఓరి వారే. అందరికి ఇస్తారా? పెట్టిస్తాడు. ఓరి వారే. ఆహా. సరే చెప్తా వినుగా. సరే చెప్పామా? అక్కలారా మీరు వియ్యాలో, చప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు ఉయ్యాలో, చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో, చప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు ఉయ్యాలో, చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. ఉత్తతి చేసింది ఉయ్యాలో, స్తుతుల కోరండి ఉయ్యాలో. అక్కలారా మీరు ఉయ్యాలో, చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. ఓ మామ. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. అక్కలారా మీరు వియ్యాలో, చప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో, చప్పట్లు కొట్టండి వియ్యాలో. ఓ మామ.
ఈ సప్పట్లు ఎట్లా వినిపిస్తున్నాయి నీకు మావా ఉప్పుగా ఉన్నట్టుందిరా ఆ? ఉప్పుగా ఏ గట్ల కాదు ఆ. ఇగో మొన్న మా బాయి కాడ ఒక నారుమాడి అలికిన ఆహా. ఆ నారుమాడి అలికిన తర్వాత ఓ మూల కింద నారు పోసిన ఓకే. మా బాయి పక్క పోయి కూడా ఓ ముసలోడు ఉన్నాడు ఆ, ఏం చేస్తున్నావు? ఆడికి సరిగా కళ్ళు కనిపించాయి ఆహా. కనిపించక వాడు ఏం చేసింది తెలుసా ముసలోడు? ముసలోడు ఆ, ఏం చేస్తున్నావు? అని చెప్పిన ఓ రారు జర బాధ వద్దురా ఆ పరిపేరు మంచిగా కట్టేరా అని చెప్తే మావా. వాడు ఎట్లా కట్టేసిండో ఏమో గాని అది రాత్రి పుష్కుని తాడు ఊసగొట్టుకున్నది అప్పుడు ఏమైంది మామ ఊసగొట్టుకుని ఏం చేసింది తెలుసా ఆ నారు మళ్ళీ వాడి పోతుందంటే తప్పడం 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 అంటే మా మామ మోత్కు సప్పట్లు మీకు తప్పడం తప్పడం లాగా ఉందా మామ? నాకు గట్టడే కనిపిస్తున్నాయి మామ, మరి అవును, అవును. ఒట్టి చప్పట్లన్నీ. అది కాదు మామ. ఇగో వీళ్ళ సంగతి ఎడ చూడాలి తెలుసా ఏంటి? మంచోని సంగతి బువ్వకాడ చూడాలి అవును మామ, పైసల కాడ చూడాలి అంతే అంతే. ఇగో వీళ్ళ సంగతి ఎడ చూడాలి ఏంటి మామ? నల్ల కాడ చూడాలి ఏ మామ, ఇట్లా చెప్తారు బాబు ఓరి వారే. చూసుకుందాము ఓరి వారే. మా మోత్కు రక్కలు అసంటోళ్ళు గారు మంచోళ్ళు అంటావా చాలా ప్రేమగల్లోళ్ళు అంతే అంటావా వాళ్ళ సప్పట్లలో ఉప్పు కలుతుంది ఉప్పు కలుతుందా అబ్బా. ఏదో చూద్దాం ఉప్పు ఎట్లా కలుపుతుందో. అక్కడ రవిరు వియ్యాలో, సప్పట్లు తండ్రి వియ్యాలో. అక్కడ రవిరు వియ్యాలో, సప్పట్లు తండ్రి వియ్యాలో. వియ్యాలో, స్తుతుల పాడండి వియ్యాలో. ఉత్తతి యేసుని వియ్యాలో, స్తుతుల పాడండి వియ్యాలో. అక్కడ రవిరు వియ్యాలో, సప్పట్లు తండ్రి వియ్యాలో. అక్కడ రవిరు వియ్యాలో, సప్పట్లు తండ్రి వియ్యాలో. ఉత్తతి యేసుకు వియ్యాలో, స్తుతుల పాడండి వియ్యాలో. ఉత్తతి యేసుకు వియ్యాలో, స్తుతుల పాడండి వియ్యాలో. ప్రపంచమంతట వియ్యాలో, నడిపడు కామర 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 వియ్యాలో. ఆసియా ఖండము వియ్యాలో, బెత్లెహేములోన వియ్యాలో. ఆసియా ఖండము వియ్యాలో, బెత్లెహేములోన వియ్యాలో. కరోనావిరు వియ్యాలో, సప్పట్లు కొట్టండి వియ్యాలో. కరోనావిరు వియ్యాలో, సప్పట్లు కొట్టండి వియ్యాలో. బెత్లెహేములోన వియ్యాలో, పూలగుంటలోన వియ్యాలో. బెత్లెహేములోన వియ్యాలో, పూలిగుంటలోన వియ్యాలో. బెత్లెహేములోన వియ్యాలో, పూలగుంటలోన వియ్యాలో. బెత్లెహేములోన వియ్యాలో, పూలిగుంటలోన వియ్యాలో. ఓ మామ మామ అడిగేది ఒకటి ఈ ముసలోడు చెప్పేది ఉంది ఒక్క ముక్క అర్థం కాదు అస్సలు నీకు ఏమైనా అర్థమవుతుందా మామ ఒక్క ముక్క అర్థం కాలేదు మామ ఆ? ఆసియా ఖండమంట బెత్లెహేమంట ఏమో పుట్టిందంట ఏమో వేసిందంట ఏమో పశువుల పాకలంట నేను అడిగింది ఏంది ఈ లోపల ఉన్న దానికి ఎట్లా కడుక్కోవాలి చెప్పమంటే ఓరి వారే. మానవుల కొరకు మానవుడే భూమి మీదకి రావాలి బిడ్డ. ఎట్లా 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 మామ ఎవరు ఎవరు మామ ఓ అయ్యా నాయనా చిన్న ఇటు 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 మంచిగా మామ ఇటు నువ్వు కింద కూర్చుంటాను ఏమంటే కిందికి రావాలంట ఎవరు కింద నుంచి పోవాలంట ఏం అర్థం కావట్లేదు ఏం మామ. అర్థమవుతుంది నాకు కూడా ఓరి వారే. ఇగో నేను చెప్పాను ఆహా ఇగో ఈ రక్షణ సంగతి తర్వాత, అవును పశ్చాత్తాపము సంగతి తర్వాత, అది కూడా తర్వాతనే. పాపము సంగతి తర్వాత, అది కూడా తర్వాతనే. ఇగో ఈ రక్షణ సంగతి ఆయన పరలోకం నుండి వచ్చిన విషయం సంగతి తర్వాత, ఆ తర్వాత. ఈ రక్తం సంగతి కూడా తర్వాత, అది కూడా తర్వాతనే. నడుకున్న సంగతి కూడా తర్వాత. ఆహా. అసలు మనిషే సృష్టి ఎట్లా వచ్చిందిరా? అన్ని పక్కన పెట్టి గిరికి వచ్చిండు బాబు అవును మామ ఇగో, మామ ఓ మామ నిజంగా ఈ మనసు ఎట్లా పుట్టిండ్రు నిజమే మామ ఇంత ఓరి వారే. దేవుడు అనేటువంటి వ్యక్తి ఆహా. ఆయన స్వయంభవుడు. ఆ. ఆకాశము కలుగునుగా కంట కలిగింది, ఆహా. భూమి కలుగునుగా కంట కలిగింది, ఆహా. జలచరములు కలుగునుగా కంట కలిగినాయి, అవును. కొండల పర్వతాలు కలుగునుగా కంట కలిగినాయి, అవును. పక్షులు జీవరాశులు గుడ్డెరుగులు మనమోతులు కలుగునుగా కంట కలిగినాయి. ఇప్పుడు చెప్పిన శిరపేర్లు నెత్తిన పేర్లు అన్ని కలుగునుగా కంట కలిగినాయి. ఇవన్నీ ఆయన కలుగును కాక తేళ్లు, పాములు, గుడ్డెరుగులు మనమోతులు, కప్పలు, తేళ్లు, ఈగలు, దోమలు, బల్లులు, బల్లిపాతల సర్వ సమూహము ఆయన కలుగునుగా కంట కలిగింది బిడ్డ. ఓ అట్లనా ఓ మామ మామ. సరే ఇప్పుడు చెట్టు కలిగింది అవును. పుట్ట కలిగింది కలిగింది. చీర పెళ్లి కలిగినాయి కలిగింది. ఇవన్నీ మంచిగా ఉంది కానీ కలిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కలుగును గాక అని కలిగి అరే మోత్కూరు మనుషులు కలుగును గాక అని కలిగిరా అయితే నువ్వు కూడా కలుగును గాకనే కలిగిరా ఇదిగో, వీడు ఉష్కముడిగాడు, వీడు పెండముడిగాడు. మామ. వీళ్ళకు ఏం అర్థం కాదు. జర చెప్పు మామ. వీళ్ళ ఇద్దరికి చెప్తే దునపోతు మీద నీళ్ళు పోసినట్టే ఇక్కడ పోతావు మా అక్కలకు మంచిగా అర్థమవుతుంది.
మాకే అర్థమైతలేదు గాలకే వాళ్ళకి అర్థమవుతుందిరా, మరి నాకు అర్థమైతే నీకు కాదు. నాకు అర్థమైతే వాళ్ళకి అర్థమైతే నీకు కాదురా. ఎందుకంటే ఇక నువ్వు తినేది ఏంటిది రోజు? ఏం తింటున్నా అదే. అదేంటవా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మెదడు మొత్తం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కలుగునుగా కంటే సర్వము కలిగితే, అవును. పంచభూతాలు కలుగునుగా కంటే కలిగితే, అవును. కానీ మనుషులందరూ ఓ మనుషులారా మీరు కలుగునుగా కంటే కలిగిండ్రా అని అడుగుతున్నాం. అవును మామ. అసలు ఈ మనిషి ఎట్లా పుట్టిండు, ఈ మనిషి అంచెలు వచ్చిండు గది చెప్పు మామ జర. మనిషి ఎట్లా వచ్చిండో చెప్ప విను. అదే చెప్పు. ఆదిలో నా ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే. ఆదిలో నా ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే. ఆదిలో నా ఆత్మదేవుడు ఆదిలో నా ఆత్మదేవుడు ఆదిలో నా ఆత్మదేవుడు ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే. ఆదిలో నా ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే. ఆదిలో నా ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే. ఆదిలో నా ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే. తాగరే తాగరే పిసినారమ్మో. ఎందుకో ఏమో గాని, తాగరే పిసినారమ్మా. ఎందుకో ఏమో గాని, ముద్దాగాయ పిసికినాడు, నిన్ను నన్ను చేసినాడు. ముద్దాగాయ చేసినాడు, నిన్ను నన్ను చేసినాడు. అరే ఎందుకో ఏమో గాని, ఎందుకో ఏమో గాని. ముసలోడి కథలు చూసినావా? ఏం కథలు అల్లుతున్నట్టే ముసలోడు. నేర్చుకోండి మావా. మరి ఏదో నేర్చుకున్నావు ముసలోడు కానీ మావా ఏమంటున్నా మావా? ఏమో మట్టి తీసిండంట. ఆ? మావా మట్టి అట మట్టి అంట, మామ. ఏమో మూతుందంట, ముద్ద మావా. ఏమో విసికిందంట, ఇదేం బిస్కెట్ మావా? ఏమో విసికిందంట, మామ. ఏమో చేసిందంట. ఇదేంది మావా? ఇది నాకేది? మా ఇంట్లో మా భార్య రోజు పిండి విస్తుంది. ఏం విసికింది? పిండి పిండా? ఆ. అది ఎట్లుంటది మామ? వేరు వారే. ఇగో దేవుడు కూడా నేల నుండి ఒక మట్టి తీసుకున్నాడు. ఆహా. మట్టి తీసుకొని ఆ. ఆయన ఇట్లా ముద్దలాగా విసికిండు. ఎట్లా విసికిండే? ఇట్లా ముద్దలాగా విసికిండు. చిన్నప్పుడు. ఆహా. దానికి మొక్కు. ఆహా. చిన్నప్పుడు మేము బొమ్మరీలు కట్టుకొని ఆ. ఇగో మీరు పిల్లగానుళ్ళు మేము పిల్లలు. మేము పిల్లలం అవును. అని ఆడబొమ్మ మగబొమ్మ మేము చేసుకునేది. ఆహా. చేసుకొని మీ పెళ్లిలాట ఆడుకునేది. ఓహో. వారు వారి దేవుడు చాలా జ్ఞానవంతుడు. అవును. ఆయన నేల నుండి మట్టి తీసుకున్నాడు. ఆహా. ముద్దగా పిసికాడు. పిసికిండు. ఒక రూపము తయారు చేసిండు. ఆహా. దేవుడు ఎట్లుండో నిన్ను నన్ను అట్లే చేసిండు. నిజంగా కట్టాడు చేసి ముసలోడు గాలిస్తుండు. ఏంది మావా? పిసికిండు పిసికిండు అన్నాడు, ఇప్పుడు బొమ్మని చేసిండు అన్నాడు. మంచిది. ఇంతవరకు సక్కరే ఉన్నది. ఉంది కానీ ఏమో సైకిల్ పప్పు కొట్టాడు కొడుతున్నది ఏది ముసలోడు. మావులు మావా? గాలి కూడా పుస్తాను మావా. ఆ? వారు వారి మీ అయ్య ఉన్నాడురా. మాయ పోయిండు. ఎటు పోయిండ్రా? ఆ? ఎటు పోయిండు? చచ్చిపోయిండు మాయ. ఎటు పోయిండు? చచ్చిపోయిండు. చచ్చిపోయిండు. అవును. పోయిందేంది చచ్చిందేంది పోయిందేందిరా? ఏమో మాయ అయితే చచ్చిపోతే తీసుకుపోయి ఆ బొందలో పెట్టేసి. అంటే అందరు ఏమంటున్నా నువ్వు కూడా అదే అంటున్నావు. నేను కూడా అదే అంటున్నా. ఓరి వారి ఏయ్. చచ్చింది శరీరము. ఏంటిది? శరీరం. అయితే మాయ కాదా? ఇగో నేల నుండి మట్టి తీసుకున్నాడు. ఆహా. దేవుడు ఎట్లా ఉన్నాడు ఆ. అంటే నీ జ్ఞానం ఏందో తెలుసా? ఆహా. దేవుడు కూడా మన్నేనా అని నువ్వు అనుకుంటావు. అవును. కాదురా. మరి నువ్వే అంటున్నావు కదా. ఓరి వారి ఆయన దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆ. నీ రూపము నా రూపము లాగానే దేవుడు ఉన్నాడు. నువ్వేమన్నావు? ఆయన పోలికలోని చేసిన అందుకేరా చెప్తా జరగను. ఓ. ఆయన ఎట్లా ఉన్నాడంటే నీలాగానే నాలాగానే ఉన్నాడు. ఆహా. ఆయన నేల నుండి మట్టి తీసుకున్నాడు. ఓహో. తన రూపాన్ని చేశాడు. ఆహా. రూపాన్ని ఆత్మను పెట్టాడు. ఏంటిది? ఆత్మ. అన్నా. ఇగో దీనికే మైల పట్టిందని చెప్పిండ్రా ఇద్దరు దాకా. ఈ గాలి పట్టిన అది మైల. అవును బాబా. ఓరి వారి ఆత్మే పరమాత్ముడు. ఆహా. పరమాత్ముడు ఆత్మై ఉన్నాడు. ఓహో. ఆయన ఆత్మదేవుడు. ఆహా. విశ్వమంతా వ్యాపించిన దేవుడు. అవును. అందరిలో ఒకే సమయంలో ఉన్న దేవుడు. ఓహో. మావో ఇది పెద్ద కథ ఉంది మావా. ఇది ఇది మనకు అర్థం కాని ముచ్చట మావా ఇది. భువనగిరి నుంచి ఏ ఊరు మావా ఇది?
ఇది మోత్కూరు మోత్కూరా ఈ మోత్కూరు నుంచి గుమ్మడేలు పోయినటువంటి ఉండదు మామయ్య కథ ఓరి వారి అయ్య పోయినప్పుడు నువ్వు దగ్గర లేవు. ఉన్నావా? పక్కనే మరి ఉన్నప్పుడు గాలి పోయింది మీ అయ్య లోపల ఊళ్ళో సైకిల్ పంపించారు దుకాణం లేవా? మా ఇంట్లో పెద్ద మరి ఎందుకు కొట్టలేదు ముక్కుల్లో చెవుల్లో పెట్టి? ఏమో నువ్వు చెప్పినట్టు నాకు అప్పుడు ఎవరైనా చెప్తే నేను కూడా పోయి ముక్కలు పెట్టి పసా కొడుతుండే బాబా నేను. మరి అందుకే మనిషి లోపల ఉంది గాలి కాదురా. మరి ఇప్పుడు ఇవరగా ఆత్మ ఆత్మరా ఆత్మనా అయితే చచ్చిపోయింది మాయ కాదా? ఓరి వారి శరీరం వస్తుంది శరీరంలో కానీ ఆత్మ దావది. అయితే మాయ అడిగిపోయింది అంటే వారి మనం ఇంట్లోనే పండుకుంటా పోతాక పని చేసి అవును గొల్లెం పెట్టుకుంటాం దొంగలు రాకుండా. అవును బాబా ఓరి వారి కానీ ఇక్కడనే ఉంటాం మోత్కూర్లా. హైదరాబాద్ లో ఉన్న నీ బిడ్డ తానికి పోయినట్టు కలబడుతుంది. దీనికి మరి ఎట్లా పోయినా మరి ఆడికి ఈడ ఉన్న లెవెలు ఎప్పుడైనా ఆలోచించావా? దీని కథ గిత్తున్నా అది వారి ఇక్కడ ఉన్నది శరీరము, అక్కడ వెళ్ళింది ఆత్మ. అదేనా బాబా? ఆ ఆత్మ మళ్ళా ఈ శరీరంలోనికి వస్తేనే తిరిగి లేస్తాడు. లేవకపోతే రాకపోతే దేవుడే తీసేసుకుంటే చచ్చిపోయిండు అంటారు. అయితే మా అయ్య మళ్ళీ మళ్ళీ వస్తాడే? ఓరి వారి వస్తాడురా. ఎప్పుడు వస్తాడు? ఆయన వచ్చేటప్పుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మా అయ్య పక్క వస్తాడా? మీ అయ్యను తీసుకొస్తారు. ఓరి వారి ఒక్కసారి ఆలోచించాలి. ఏంటో తెలుసా? అందుకే దేవుడు ఆత్మ ఉన్నటువంటి దేవుడు. నేనా కడగడానికి ఆయన ఎవరి ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడో ఈ రాత్రి కాల సమయం ఆలోచించాలి. ఆ సర్వేశ్వరుడు కంపంతా కన్ను పెట్టుకొని కలియుగాని కళ్ళవార చూస్తూ ఎవరి గర్భములో మానవుల కొరకు మానవుడిగా భూమి మీదకి వస్తే మనుషులందరూ నన్ను గౌరవిస్తారని ఆ దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి రావాలంటే ఒక తల్లి గర్భము నుండే భూమి మీదకి రావాలి. గంపంతా కన్ను పెట్టుకొని కలియుగాని కన్నవారం చూస్తుంటే ఎవరు కనవలేదు ప్రపంచంలో. అదే వీళ్ళందరూ చూస్తుండ ఇప్పుడు అందరు చూస్తుండు. నిన్ను కూడా చూస్తాడు. లోపల పడ్డ దుమ్మును కూడా చూస్తాడు. అది కూడా చూస్తాడు బిడ్డ. ఆయన అంతనే ఉన్నవాడు. అయితే వారి ఎవరి నుండి భూమి మీదకి రావాలంటే ఆయనకు ఒక్క ప్రపంచంలో ఒక అమ్మ కనబడ్డది. ఆమె పేరు మరియమ్మ. ఆమె పేరు కన్యమరియా. ఆమె నీతి మంతురాలు. ఆమె ఒక్కతే కనబడ్డది. ఒక్కతే కనిపించింది. ఆమె గర్భంలో నుండి నేను భూమి మీదకి రావాలనుకున్నాడు. బాబా ఇంత మంది ఉండగా ఆమె ఒక్కటే మంచి, ఆమె ఒక్కతే నీతి మంతురాలు. ఆమె ఒట్ల వారి కులములో ఉన్న కన్యమరియా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కులానికి మతానికి రాజ్యానికి రంగుకు తేడా కాదు. ఆయన అందరికి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. రవిరు వియ్యాలో చప్పట్లు కొట్టండి వియ్యాలో. ఆ తల్లి నుండి భూమి మీదకి రావాలనుకున్నాడు దేవుడు. అందుకే అమ్మంటున్నది ఈడు వచ్చి బాల ఇంటి లోపల ఉన్నది, ఇక్కడ వచ్చి బాల కడప లోపల ఉన్నది కనుక కాళ్ళ మీద ఉండి కడవలు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నది. ఆ సర్వేశ్వరుడైన దేవునికి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నది. ఈ గుంపులో కూర్చున్న వాళ్ళు ఎవరైనా గాని, ఈ మోత్కూరులో ఉన్న ఎవరైనా గాని, ప్రపంచంలో ఎవరైనా గాని 127వ కీర్తనలో ఒక మాట ఉంది. గర్భఫలము ఆయన ఇచ్చేవాడు. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము ఆయనే ఇస్తాడు. ఎట్టిస్తుండొచ్చునే ఆయన తన మీ ప్రియులు నిద్రిస్తున్నప్పుడు ఇస్తాడు. ఓరి వారి ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు. ఏంటిది? గర్భఫలము. ఈ లోకములో పిల్లలు లేకపోతే, పుత్ర సంతానము లేకపోతే వాళ్ళని గొడ్రోలు అని పిలుస్తారు. గొడ్రోలను నింద నాకు రావద్దయ్యా, నా గర్భములో ఒక కుమారుడు కావాలి. అమ్మ గర్భములో నుండి లోక రక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కండము వియ్యాలో బెత్లెహేములో వియ్యాలో. ఆసియా కండము వియ్యాలో బెత్లెహేములో వియ్యాలో. వియ్యాలో పూరి గుడిసెలో వియ్యాలో. బెత్లెహేములో వియ్యాలో పూరి గుడిసెలో వియ్యాలో. పూరి గుడిసెలో వియ్యాలో పుట్టెన రక్షకుడు 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 వియ్యాలో. దోషాలు
అందుకే వచ్చిన ఆడు అంటే మామ. మన కుప్పంతా ఆయన పోతాడే. ఇక మన భారాలు, మన బాధలు, మన కష్టాలు ఆహా. అని ఆయనే పోతాడా? అయితే ఆయన సక్కటైన ఉన్నట్టుండి ఆయన మంచోడే అయితే మంచోడే మామ. ఉన్నట్టు అయితే అటువంటి మంచోడి గురించి మనం తెలుసుకోవాలి మామ. తెలుసుకోవాలి మామ. ఓ మామ అంత మంచోడి గురించి మనం తెలుసుకోవాలి మామ. తెలుసుకోవాలి కదా మన మామ. భారాలు, బాధలు మన బాధ తీసేస్తాడంట, అవును. మన కుప్ప మోసుకుంటూ పోతాడట. మామ. మాకు ఇసోటాడు ఇంకేం ఉన్నాడు, ఇంకేం చేస్తాడు తెలుసుకుందాం. ఓ మామ ఓరి వారి ఓ. మనకు ఒక ఆదేశం వచ్చింది. ఏందో ఆదేశం అది ఎట్లుంటుంది? ఆదేశం కాదు, అది ఎట్లుంటుంది? ఆదేశాలు అంటే అయ్యా ఆ, ఒక్క 15 నిమిషాలలో ముగించండి అయ్యా. అదేనా ఆదేశం అంటే? ఆ. ఇది ఆదేశం. ఆర్డర్ ఆర్డర్ ఆ? ఆర్డర్ అంటే ఆ ఆర్డర్. ఆర్డర్. హల్లెలూయా. హల్లెలూయా. ఓరి వారి ప్రపంచానికి కేంద్రమైనటువంటి ఆసియా ఖండం. అవును. మీరు ప్రపంచ పటాన్ని కనుక మీరు చూస్తే ఆహా. ఆ ప్రపంచ పటంలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్, ఏ పాయింట్? సెంటర్ పాయింట్, సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ అంటే ఆహా. మానవునికి కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంది. వావ్వో. మామూలు కాదు మామ. మానవునికి కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంది. యాడుంది మామ మానవునికి? దాన్ని నాభి అని పిలుస్తారు. ఏంటిది? నాభి. ఇది నువ్వు పుట్టినప్పుడు ఆహా. నీ నాభి కోసిన వాడు ఎవడు? ఏం కోసి? ఏం కోసింది మామ? నాభి గది ఎట్లుంటది? అంటే బొట్టు. ఓ గదా. ఓరి వారి నీవు ఇక్కడికి వెళ్ళి కిందికి మీదికి కొలిస్తే సమానం ఉంటుంది. ఆహా. అంటే దేవుని మిత్రులారా, ఆహా. దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. అవును. అంటే మానవ ప్రపంచానికి కేంద్రం సెంటర్ పాయింట్ ఆహా. ఆసియా ఖండం. ఆహా. అంటే ఆ. ప్రపంచానికి 4 దిక్కుల అవును. అది సమానత్వాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు అందరిని కూడా సమానంగా ప్రేమించేవాడు. హల్లెలూయా. సపోర్ట్ కొడదాం. హల్లెలూయా. 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 దేవుని మిత్రులారా, ఆయన ఆసియా ఖండములో అనగా ఆసియా ఖండము మన ప్రపంచములో మన రాష్ట్రములో అంటే ఇప్పుడు మనము భారతదేశములో ఈ 5 ఖండాలలో అది ఒక సెంటర్ పాయింట్ అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఊరు కూడా ఒక సెంటర్ పాయింట్ మనం నిర్ణయం చేసుకుంటాం. యాన్నే? ఊరి నడిబొడ్డున ఏ బొట్టునా? దాన్ని నడిబొడ్డు అంటారు. అది బొట్టే ఇది బొట్టే. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆహా. మానవుల క్షేమం కొరకు, ఆహా. మానవుల ఆరోగ్యం కొరకు, ఆహా. మానవులు జ్ఞానవంతులు ఓహో. నాలాగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 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 ఆయన కన్య మరియ గర్భములో ఆహా. భూమి మీదకి వస్తున్నాడు బిడ్డ. హల్లెలూయా. ఓరి వారి ఓ. పుట్టినోడే పుట్టినట్టు ఉంటాడా? ఏ ఉన్నాడు మామ? పెరిగి పెద్దవాడైతాడు. అవునవును. ఆయన 3.5 సంవత్సరాలు ఆహా. అంటే చిన్నగా పెద్దవరిగిండు. అవును. యెరూషలేము దేవాలయంలో శాస్త్రుల మధ్యలో, ఆహా. పరిచయుల మధ్యలో, సదుకాయుల మధ్యలో, పరిచయుల మధ్యలో ఆయన బోధన చేస్తున్నాడు. అవునవునవును. హల్లెలూయా. హల్లెలూయా. ఓరి వారి ఇగో మరియా అంటుంది, ఏమంటుంది? ఓ అయ్యా ఆహా. మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది, అవును. కానీ 4 రోజులకే ప్రెగ్నెంట్ అయితే ఈ ఊరంతా ఏమనుకుంటుందిరా? ఓ మామ, ఇగో మేము ఇక్కడ పట్టణంలో ఉంటామే. మామ మా ఇంటి పక్క బట్టి ఓ పొరికి మొన్ననే పూల పండ్లు పెట్టారు. మామ పూల పండ్లు పెట్టిరు 2 రోజులకు 3 రోజులకు ఆ పోరడు వస్తుడు పోవుడు పెట్టిండు. మామ 6 రోజులకి ఆ పిల్ల అంటే ఏమో పోసుకుందని అన్నారు మామ. ఓరి వారి మనలో జ్ఞానవంతులు ఆహా. ఇగో ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్టు అవునవును. పోరడు ఇంటికి రావచ్చు పోవచ్చు, ఇంటికి రావచ్చు. అది చట్ట ప్రకారంగా గ్రంథం ప్రకారంగా తప్పు. మామ ఏ మరి రాపిట్టరా? నీవు ఏ గ్రంథాన్నైనా చదువుకో, పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంది. చివరికి అయ్యగారు పెళ్లి అయ్యేటప్పుడు కూడా ఆయన అంటాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కన్య మరియా. ఆమేన్. మనమందరము కూడా పాపముతో పుట్టాము, ఓహో. మనమందరము జన్మ కర్మ పాపి. ఆహా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు హల్లెలూయా. ఆయన గర్భం నుండి భూమి మీదకి వస్తున్నాడు. హల్లెలూయా. 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 దేవా నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆహా. శరణు శరణమా యేసు రాజా, శరణు యేసు రాజా, శరణు యేసు రాజా, శరణు శరణమా యేసు రాజా, శరణు యేసు రాజా, శరణు యేసు రాజా. శరణమా యేసు రాజా, శరణు యేసు రాజా, శరణు యేసు రాజా. శరణు శరణమా యేసు రాజా, శరణు యేసు రాజా, శరణు యేసు రాజా. శరణన్న వారికి ప్రభువు తప్పుడో, తాను తరువుడో. శరణు శరణమా యేసు రాజా, శరణు యేసు రాజా, శరణు యేసు
సర్వేశ్వరుడా, ఓ సర్వంతరయామి, నేను నిన్ను వేడుకుంటున్నాను. హల్లెలూయా. నీవు నాకు గర్భఫలమియ్యి, అవును. నీవు నాకు భూఫలమియ్యి, ఆహా. నీవు నాకు పశువుల మందలియ్యి, ఇవ్వు. నీవు నాకు గొర్రె మేకల మందలివ్వు ఆహా. అని భూమి మీద ఉన్న మానవులు వేడుకుంటారు. ఆహా. శరణు అనే మాటకు ఆహా. దేవుడు వేడుకొనుట అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, శరణన్న వారికి శ్రమలు తప్పునా, బాధలు కలుగునా. శరణన్న వారికి శ్రమలు తప్పును. శరణన్న వారికి శ్రమలు తప్పునా, బాధలు కలుగునా. శరణన్న వారికి శ్రమలు తప్పును, బాధలు పోవునే. అట్లట్ల పోయేటి ఆవుల వరియా, బావుల వరియా. అట్లంతా పోయేటి ఆవుల వరియా, గోవుల వరియా. ఆవుల రాజేటి ఆమోసును కూడా దైవ సేవకుడా. ఆవుల రాసేటి ఆమోసును చూడ, దైవతనయుడు. అట్లట్ల పోయేటి గొర్రెల వరియా, గొర్రెల వరియా. అట్లంతా పోయేటి గొల్లొల్ల వరియా, గొల్లొల్ల వరియా. గొర్రెల రాజేటి దావీదును కూడా కన్న బిడ్డలే. గొర్రెల గొర్రెల రాజేటి దావీదును కూడా కన్న కాపాడే. గొర్రెల రాసేటి దావీదును చూడే, దావీదును చూడే. వారి వారి మామా. శరణు అనే మాటకు ఆహా. దేవుణ్ణి వేడుకుంటా. ఆహా. అంటే గర్భఫలము లేని వాళ్ళు భూమి మీద ఈ డాక్టర్ దగ్గరికి, ఆహా. ఆ డాక్టర్ దగ్గరికి, ఆహా. ఆ మందులు, అవును. ఈ మందులు, అవును. ఆ వైద్యము, ఆ వైద్యం. ఈ వైద్యము ఆహా. ఎన్నో చేస్తారు. అంటే శరణు కోరుకుంటూ ఇస్తాడే. వారి వారి ఓ. మోత్కూరులోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఏడున్నారు? నేను అబద్ధం చెప్పట్లేదు. ఆహా. వాళ్ళు ముందు మహానేరులో ఉండే ఆహా. వాళ్ళు మార్వాడీసు. ఆహా. 25 సంవత్సరాలని పెళ్ళై ఆహా. కడుపులో పిల్లలు లేరు. ఆ. ఎంత ఆస్తుంటే ఏంది? అవును. గొట్రాలని నిందపోవాలి ఒక స్త్రీకి అవును. అని అంటే ఆహా. ఆస్తులుంటే ముఖ్యం కాదు. అవును. పిల్లలు లేకపోతే ఈ ఆస్తి అంతా గవర్నమెంట్ స్కూల్ కో టెంపుల్ కో ట్రస్ట్ కు రాసి ఇవ్వాల్సిందే. అవునవును మామ. ఓరి వారి ఓయ్. వాళ్ళు ఒక మాట నన్ను అడిగారు. ఏమను? ఏమన్నారు తెలుసా? అన్నప్పుడు ఆ. ఫాదర్ ఆహా. ఒక్కసారి మా కొరకు ప్రార్థన చేస్తావా, ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తావా అని అడిగారు. ఆహా. అంటే తప్పకుండా చేస్తానయ్యా అన్న. ఆ. వాళ్ళకి ఇప్పుడు 3 ఆడపిల్లలు. హల్లెలూయా. ఉన్నారని అబద్ధం చెప్పట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెల్లారా, శరణు అనే మాటకు దేవుణ్ణి వేడుకొనుట. ఆ గొర్రెల మందలు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కిటత్తులు, నీ పశువుల మందలు, నీ పిల్ల పాపలు చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుడైన యేసు స్వామి కన్యమర్య గర్భములో నుండి భూమి మీదకి వస్తున్నాడు. హల్లెలూయా. చేతులలో సంపన్న పడదామా? హల్లెలూయా. బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టెనే, అమ్మా యేసు పుట్టెనే. 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 యేసు పుట్టిన గడియలో సుక్క పుట్టెనే, అమ్మా సుక్క పుట్టెనే. యేసు పుట్టిన గడియలోన సుక్క పుట్టెనే, అమ్మా సుక్క పుట్టెనే. సుక్కను చూసి గొల్లలు తరలి వచ్చి, వాళ్ళు తరలి వచ్చి. సుక్కను చూసి గాలులు తరలి వచ్చిరి, వారు తరలి వచ్చిరి. బంగారం సామ్రాణి బలము తెచ్చి, వారు కనకలించి. బంగారపు సామ్రాణి బలము తెచ్చిరి, వారు కనుగలించిరి. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఆహా. వాళ్ళందరూ నా బిడ్డలే అంటున్నాడు దేవుడు. ఓ అట్లనా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆయన బిడ్డలేనా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి అందరి కొరకు ప్రాణం పెట్టిండు అనే సంగతి చెప్పాలంటే ఇంకొక 2 గంటలు. హల్లెలూయా. ఓరి వారి. నేను 3 ముక్కలు చెప్పాను. ఆహా. ఒకటి మానవ సృష్టి కనుగొంటగలిగింది. అవును. మానవుని మాత్రము తన చేతులతో నీలమట్టితో తయారు చేసుకున్నాడు. అవునవును. మనము తినేది కూడా మన్నే. మన్నే. ఇప్పుడు మనము వండుకున్నది కూడా మన్నే. ఇప్పుడు తినేది కాదు. మనం తినేది కూడా మన్నే. అరే నేను బిర్యానీ వేసి వస్తాప్పుడు అదే మట్టిలో నుండే వచ్చిందిరా. అందుకే అన్నాడు మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా.
కానీ మానవుని లోపల ఉన్నది మట్టిలో మాణిక్యం. ఆహాహా. దేవుడు పెట్టిన ఆత్మ ఆహా. మానవుని దేవుడు నేల మట్టితో తయారు చేసుకుని అవును. దాని ఆత్మను బట్టి ఆహా. ఈ మానవులందరూ నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఓహో. నేను వారికి గర్భఫలం ఇస్తాను, అవునవును. నేను భూఫలం ఇస్తాను, అవునవును. నేను పశువుల గొర్రెల మేకల మందలు ఇస్తాను, అవును. వారి సంతానాన్ని దీవిస్తాను, దీవిస్తాను. వారి రాజ్యాన్ని దీవిస్తాను, ఆహా. వారి దేశాన్ని దీవిస్తాను, ఆహా. వాళ్ళ గ్రామాన్ని దీవిస్తాను. సరే ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు ఈ మోత్కుని దేవుడు వారి వారి ఆహా. ఒక్కటే మాట ఆ. ఏందో తెలుసా? ఏంటి? నేను చెప్పా దావీదు అన్నాడు కదా, ఆ. పాపిని అన్నాడు, ఆహా. రక్తంతో సబ్బుతో కడుక్కోవాలి అన్నాడు. ఆహా. ఇగో ఇవంతా వరుస చెప్పుకుంటా రావాలంటే బిడ్డ, మామ. ఇగో పుట్టిండు కన్య మరియకు, ఆహా. మరి ఎక్కడ పోతుండు, మరి ఏమి చేస్తుండు, ఆయన చచ్చిపోయిందా, దేవుడు చచ్చిపోతే మనం చచ్చిపోతే ఏంటి తేడా అవునవును. అనే విషయాన్ని చెప్పాలంటే ఇక 2 గంటలు ఇక అవన్నీ- అయ్యగారు ఇదంతా చెప్పలేను. ఇవన్నీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డిసెంబర్ 25వ తారీఖు ఆహా. ప్రపంచ దేశాలలో పండుగ చేసుకుంటున్నారు. అవునవును. అందరూ క్రిస్మస్ పండుగ ఏం చేసుకుంటున్నారు. పండుగ? క్రిస్మస్ పండుగ. కిసుమిసా? క్రిస్మస్ ఏ పొద్దుగాల మా పోరి షమేల కిస్సులు మిసిలేసింది కదే అది కాదురా, క్రిస్టమస్ క్రిస్టమస్ పండుగ. ఆ యేసు పుట్టినందుకు మనం పండుగ చేసుకున్నాం. వారి వారే పోదామా మనమిగా? సన్నభజన చేద్దామయ్యే, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామయ్యే, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామయ్యే, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామయ్యే, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామా, సన్నభజన చేద్దామా, ఎంత ముసలేడు ఏడం ముడిచి పెడతాడు చూసావా? పొద్దున లేద్దామా అంటుండు, ముందుగా ప్రార్థన చేద్దామంటుడు, 7 గంటల దాకా వందామంటుండు ముసలోడు. ఎంత మీదాయ బాబా. వారి వారే మనోళ్ళందరూ పూర్వపు నాటి అక్కలు తల్లులు తండ్రులు ఆహా. వాళ్ళు కరకర పొద్దు పడక ముందే అవును. వాళ్ళు వాకిట్లో సోర్పేసేది. అవును. ఆహా ఆ. ఎంత ఆనందము. అంతే అంతే. కడపకు పసుపు రాసేది. ఏంటిది? బాయి కాడికెళ్ళి వచ్చే మన కొడుకులు బిడ్డలు తండ్రులు భర్తలు ఆహా. కాళ్ళకు పుడుతున్నా గోడకాడ కడుక్కున్నా ఆహా. మళ్ళా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆహా. కనబడుకుంటూ వచ్చే క్రిమినల్ ఉంటాయో మరి ఆహా. పసుపు రాసేవారు కడపలకు. అట్లనా? ఎందుకో తెలుసా? మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మన అమ్మల అక్కలను ఏం చేస్తున్నారు తెలుసా? ఆహా. ఇక మీకెందుకు బిడ్డేస్తారేమా ఆ. అని కంపెనీ తయారు చేసి ఆ. పచ్చటి రంగు వేసారు కడప. అయ్యో అట్లా కూడా ఎత్తున్నా అదే. శాస్త్రము తప్పు చెప్పలేదు, అవును. మనుషులు బద్ధకమైపోతున్నా. ఆహా. అందుకే హల్లెలూయా. అంటున్నావు. పసుపు అనే మాట ఆహా. బ్యాక్టీరియాన్ని రోగాలను రాకుండా కాపాడుతుంది. అవునవును. మా పెద్దవ 8 మందిని కన్నది, ఆహా. ఒక్క రోగము లేదు. అయ్యో హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మలారా అక్కలారా చెల్లెల్లారా, ఆహా. మనిషి నేల నుండి మట్టితో తయారు చేయబడ్డాడు. ఆహా. ఆత్మ దేవుడు పెట్టాడు. అవును. ఆత్మ నా సావదు ఎప్పటికీ. అవును. ఆ ఆత్మ యుగయుగాలు దేవునితో కూడా ఉంటుంది. ఆహా. దేవుడు చనిపోలేదమ్మా, ఆహా. ఆయన తిరిగి లేచాడు సజీవుడు. అవును. మన కొరకు భూమి మీదకి కన్యమర్య గర్భంలో వచ్చాడు. అవును. ఆయనను ఈ రాత్రి నీ ఇంటికి తీసుకొని పోతే ఆహా. నీ కుండకు యేసు, ఆహా. నీ ఒంటికి యేసు, అవును. నీ పంటకు యేసు, అవును. నీ గొడ్డుకు యేసు, అవును. నీ ఉద్యోగానికి యేసు. అవును. యేసు లేనుడు ఎగ్జామ్ పెడితే ఆహా. ఏరికత్తిన గింజ లేదని మన పితరులు అన్నారు. అంతేంటవా? యేసు ఉండాలని ఇంటికి. అవును. ఆ యేసే ఈ యేసు. హల్లెలూయా. మరి యేసా గొర్రెట పోతుందురు అంటారు. రేపు వస్తాడు ఓరి వారి, ఓ దేవా యెహోవా, ఆహా. నేను మళ్ళా వచ్చే ఏటకు ఆ. నేను మంచి పొట్టేళ్ళు తీసుకొస్తా, ఆహా. నా తొలుచూలు కొడుకును నీకు ఇస్తా. అవునవునవును. ఇస్తారా మనుషులు? ఇయ్యరు మామ. అందుకే అన్నాడు, మనుషుల ప్రేమల స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థము లేదు. మనుషుల ప్రేమల స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థము లేదు. మనుషుల ప్రేమల స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థము లేదు. మనిషి ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థము లేదు. ఇవాళ ఇంత, ప్రేమంట, ఇవాళ ఇంత, ప్రేమంట. ఇవాళ ఇంత, రేపు అంటే ఏది నీతి కాదే, నీ ఇంట ఏది రాదే. ఏది నీతి కాదే, నీ ఇంట ఏది రాదే. ఏది నీతి కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీతి కాదే, యేసయ్య నీకు తోడే. అమ్మా, ఓ అక్క, ఆ. ఒకవేళ నీకు పెళ్ళి ఎన్ని రోజులైందో నాకు తెలియదు. ఆహా. ఈ మోత్కూరులో ఉన్న ఈ మైకు శబ్దం ద్వారా వింటున్నా. ఆహా. ఒక్క మాట, నువ్వు యేసయ్య సర్వేశ్వరుడా, గర్భఫలము నీవు ఇచ్చేవాడు, ఆ. గర్భాన్ని మోయగలవాడు, గర్భాన్ని తెరవగలవాడు, ఆ పిల్లలు ఇచ్చేది నీవయ్యా అని అంటే ఈ రాత్రి చాలు. తప్పకుండా మళ్ళొచ్చే ఏటకు
నీ కవిగిట్లో కొడుకు ఉంటాడని ఈ పరిశుద్ధ గ్రంథము తేటగా చెప్పుతుంది. హల్లెలూయా. కడుపులో పుట్టిన నీ పిల్ల పాపలతో సమృద్ధిగా నువ్వు దీవించబడితే నీకు కలిగిన ఆస్తిలో ఏదైనా నీకు దేవుడిస్తే ఈ పండుగకు మీరు ఏమైనా సహాయం చేస్తారా దేవునికి? హల్లెలూయా. 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 దేవుడు అంటున్నారు, బిడ్డలారా మీరేందిరా నాకు సహాయం చేసేది? వేల కొండల మీద పశువులు నాయే, గొర్రె మేకలు నాయే, ఈ పక్షులు జీవరాశులు నాయే, అన్ని నాయే బిడ్డ, కానీ నీ ఆత్మనిస్తావా నాకు? హల్లెలూయా. 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 నేను పెట్టిన ఆత్మ అది క్షేమంగా ఉండాలి ఉన్నత స్థలములో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇత్తటితో ఈ కథను ఆపేస్తున్నాను. ఇంకొక 2 గంటల టైం పడుతుంది, సమయం లేదు గనక ఈ కథను యేసు కన్య మరియ గర్భములో బెత్లెహేములో పుట్టాడు, పుట్టినవాడు ఏమైతాడు అనే విషయాన్ని దేవుడి చిత్తమైతే మరల ఎప్పుడైనా అవకాశం వస్తే మనము కలుసుకొని ఈ ఊరు ప్రజల క్షేమము కొరకు ఈ సువార్తను ప్రకటిస్తాం. హల్లెలూయా. మాకు సమయం ఇచ్చిన పరంజ్యోతయ్య గారి